ప్రసాద్ పోలిమెట్ల గుడ్లవల్లేరు మండలం. సార్ ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారు దారుణంగా ఉంది. వాళ్ళ ధాన్యం వెళ్ళటల్లా రోడ్డు మీద పోసి ఉన్నాయి. ఇప్పుడు కేసులు పెడతారేమోని నేను లేకపోతే నేనే ధాన్యం తీసుకొచ్చి అంగళూరు కాడ పోసేసి తగలబెట్టేద్దాం అనుకున్నా. మా ఊళ్ళోనే మాయే ఉన్నాయి. 1000 రూపాయలు అడుగుతున్నారు. బస్తా 1000 రూపాయలు అడుగుతున్నారు. 1600 ఎక్కడ 1000 ఎక్కడ 1000 రూపాయలు అడుగుతున్నారు. ఏం చేయాలి? మన వర్షాన్ని తడిసిపోయినాయి. నేను ఈనాడులో కూడా పడింది. 1000 రూపాయలు అడుగుతుంటే అక్కడే లాట్లు కట్టి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2003లో పందులు తినే ఒడ్డు కాడ కొని తోలుకున్నాడు యార్డులు పెట్టి. 2004లో ఆయన వాడదొబ్బారు. 2018లో మళ్ళీ కొన్నాడు. పాపం ఆయన బ్రహ్మాండంగా రైతును ఉపయోగపడ్డాడు. ఇన్ని ఫుడ్ సబ్సిడీ ఇచ్చాడు, మినుములు ఇచ్చాడు, పెసలు ఇచ్చాడు, పిల్మెసర్లు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. తీరా చూస్తే ఓట్లు బాక్సులో డబ్బాల్లో అక్కడ ఓట్లు ఏం చేయాలి? వాళ్ళు వీడేమి ఇవ్వట్లా. మినువులు ఇవ్వలా. ఊరికి 6 కేజీలు అంట. ఊరికి 6 కేజీలు. ఏంటి మినువులు? వాళ్ళే ఆర్బీకే వాళ్ళు వాళ్ళే అమ్ముకుపోతున్నారు. అదే సార్, ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఇదే రైతు భరోసా కేంద్రాల్లో మన తుఫాన్ వచ్చినప్పుడు రైతులకు అండగా ఉండటం జరిగిందా? అదేవిధంగా ఎవరైనా అధికారులు కానివ్వండి, ఎవరైనా రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇదే చంద్రబాబు గారి హయాంలో అయితే పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంది. పలకరించినాడు లేడు, చూసినాడు లేడు. 4 సార్లు నేను ఎమ్మెల్యే అని అంటాడు చూడు, నేను మినిస్టర్ అంటాడు చూడు. అసలు ఏ ఊళ్ళోనూ రాలా. మళ్ళీ ఆడే అంటున్నా, ఏ ఊళ్ళోకి రాలా. ఇంతవరకు ఏ ఊళ్ళోకి రాలా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉందనేవాళ్ళు. జగన్ గారి హయాం వచ్చినాక అసలు రైతులకు బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అన్నారు. ఇదే బడ్జెట్తో గత ప్రభుత్వంలో అయితే సబ్సిడీ కింద రుణాలు కానివచ్చు, రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు సబ్సిడీ మీద కావచ్చు కొనుక్కునే పద్ధతిలో ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు అలాంటిది ఏమీ లేదన్నారు. అది ఎంతవరకు శూన్యం? అసలు ఏమీ లేదు. పైసా కాడ రైతుకి ఇవ్వాల. పైసా ఇవ్వాల. ఏమి ఇచ్చారు రైతుకి? ఇచ్చారని చెప్పమని వాళ్ళు చెప్తే ఆ సాక్షి పేపర్లు ఎత్తే సరిపోద్దా? సాక్షి పేపర్లో వేసి ఇట్టంటాలు చెప్తే సరిపోద్దా? చెప్పయ్యా. ఏమి ఇవ్వాల. గోయికాపాలు డబ్బా తప్ప ఏమి ఇవ్వాల. మేము రైతులం కాదా? నేను రైతులు లేనండి. నేను రైతుని, స్వచ్ఛమైన రైతుని. నాకు 6 ఎకరాల పొలం ఉంది. 25 ఎకరాల కౌలు చేస్తా. ఈ ఏడు 4-5 లక్షలు పోయినాయి. ఈ వర్షం దెబ్బకి మినువులు పోయినాయి. 1000 రూపాయల ధాన్యం వాటిల్లో తిరగేసి బోర్లు వేసేదానికి 4-5 లక్షల రూపాయలు నాకే పోయినాయి 30 ఎకరాల్లో. ఇంకేంటి సామాన్య రైతు ఏంటి బతికేది? అక్కడ ఏదో గుండె ఉంది కాబట్టి అట్ట బతుకుతున్నారు. ఈ గుండె కట్ట డామ్ మందనకు ఎప్పుడో పేలిపోతుంది. ఇట్ట ఇంకో దెబ్బ తగిలింది. ఈడు వచ్చిన తర్వాత ఈ ఎదవ ఉంటే పేలిపోద్ది. ఏముండదు. ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్రంలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం జరిగింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఎవరంటారు? జగనేనయ్యా బాబు. మొత్తం జగనే. ఇంకెవరున్నారు? అడిగి అసలు అనుభవేది? పరిపాలన అనుభవం ఉండదు. దక్షత ఉండాలిగా. పరిపాలన దక్షత ఉండాలిగా. కుచ్చికలపూడిలో చెరువు ఉందా తవ్వుకుందాం, పోలిమెట్ల చెరువు ఉందా తవ్వుకుందాం, మట్టి ఉందా తవ్వుకుందాం, ఇసుక ఉందా తవ్వుకుందాం అంటే ఈ రైతు ఈ దక్షత ఏది? ప్రధానంగా వాడికి పరిపాలన దక్షత లేదు. ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు 3వ పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా చూసుకుంటే ఇదే పోలవరం ప్రాజెక్టు కింద 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? పోలవరం ఎందుకు బాబు? పోలవరము అది అవ్వటం లేట్ అవుతుందని 1300 కోట్లు పెట్టి 1200 కోట్లు పెట్టు పట్టిసీమ కట్టాడు. మొత్తం 14 పంపులు 16 పంపులు పెట్టాడు. మొత్తం పనిచేసాయి. నీళ్ళ ట్రబుల్ అనేది ఆయన ఉన్నంతకాలం అసలు ఇంత ట్రబుల్ లేదు. ఇవాళ స్పేర్లో నీళ్లు ముందు కొట్టుకోవడానికి, పొలాల్లో నీళ్లు కొట్టడానికి ఒక చుక్క నీళ్ళు లేవు. చెరువులు ఎండిపోయినాయి. మొత్తం అన్నీ ఒక చుక్క నీళ్ళు లేవు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నీళ్లు
వీళ్ళు ఎవడు అంబటి రాంబాబు నల్లిల్ కుమార్ యాదవ్ వాళ్ళకేం తెలుసు, ఒకడేమో గంట అరగంట గడును, ఆడేమో బెట్టింగులు, ఇంకా వాళ్ళకేం తెలుసు. దాని మీద పరిజ్ఞానం ఉండాలిగా. నాకున్న పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు, నాకున్న పరిజ్ఞానం కూడా వాళ్ళిద్దరికి లేదు. వాళ్ళిద్దరు మినిస్టర్లు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు భరోసా వేస్తానంటున్నారు. ఈ యొక్క రైతు భరోసా అందరు రైతుల అకౌంట్లో పడుతుందా? అదేవిధంగా చూసుకుంటే పడినటువంటి రైతు భరోసా అమౌంట్ రైతుకి ఎంతవరకు సరిపోతుంది? ఆ రైతు భరోసా అదే అప్పుడు ఒక 2,000, అప్పుడు 2,000, 2 ఎకరాల ఆడికి 3 ఎకరాల ఆడికి ఇస్తున్నాడు. ఎవరికి ఇవ్వట్లా. 2 ఎకరాల ఆడికి 3 ఎకరాలకి అదేం సరిపోతుంది బాబు? 6,000 ఇచ్చేదాడు, 6,500 మోడీ ఇస్తున్నాడు. ఈడేమి ఇస్తున్నాడు? నా బూడిది, ఈ నా బూడిది ఏమి ఇస్తున్నాడే? ఏమిట్లా. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి అదేవిధంగా 3 రాజధానులు అన్నారు, దాని మీద మీరేమంటారు? 3 రాజధానుల ఆ మొండబాబు అసలు ఏదంటారు చూడు, ఆ మొండబాబు ఒక రాజధానికి ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టి టిడుకో ఇల్లు ఇవ్వలేకపోతున్నాడు. ఈ మొండబాబు మళ్ళీ 3 రాజధానుల. ఈ 3 రాజధానుల ఎవడు నవ్వుతాడు కాడ, ఎవడు చెబితే అది ఇంటే ఎవడన్నా చిన్నపిల్లాడు కూడా ఎవడన్నా నమ్మడాడిని అసలు ఆ 3 రాజధానుల మీద. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఇస్తానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సంబంధించినంత వరకు సరైన సమయంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు మన విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే, సంబంధించినంత వరకు ఐటీ శాఖ మంత్రి గారు అయితే అసలు దీని గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఐటీ మినిస్టర్ గారు కోడిగుడి మీద ఏకలు బలిపెత్తాడంట. విద్యాశాఖ మంత్రి ఎవరో నాకు తెలియదయ్యా బాబు. అసలు బొత్స సత్యనారాయణ బాబాయ్ ఆడు చెప్పేది ఎవడో వినపడుతుంది, ఎవడ వినపడితే ఎవడికని తెలుస్తుందా? పర్రా అంటాడు, తర్రా అంటాడు. అయిపోయింది. బొత్స సత్యనారాయణకి ఏం తెలుసు? అనుభవం ఉండాలిగా. ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఆ కుర్రాళ్ళందరూనేగా ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ కోసమేనాగా జగన్ కొట్టేసింది వాళ్ళు 2019లో. వాళ్ళేగా ఈ రాష్ట్రాన్ని యువతే రాష్ట్రాన్ని నాశనం చేసింది. 3 రాజధానులని మొండమోపు రాజధానులని పెట్టాడు ఈడి మూలనే. ఏం లేదు. ఈ తర్వాత తూర్పాలి జగన్ గారి ఇంటికి అది ఒక్క సీటు కూడా రాదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీ, నేను కనుక మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ ఓటు ఆడడానికి రానన్నారు. మీ నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కడా లేనంత విధంగా మద్యపానం అయినా కానివ్వండి, క్యాసినో అనే కానివ్వండి, ప్యాకెట్ అనే కానివ్వండి బాగా సాగుతుంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? బాబు ఊరికి 5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏంటి అది ఎత్తేసేది? ఊరికి 5 బెల్ట్ షాపులు. అప్పుడు నేను తాగను 90 రూపాయలు 100 రూపాయలు ఉందన్నది నేను అడిగితే వాళ్ళు 200 ఉందంట. ఈ బెల్ట్ షాపులు వాళ్ళు తీసుకొచ్చి అమ్మి 250 అమ్ముతున్నారు. అది తాగితే కొందరు పోతున్నారు. ఈ మందు తాగితే పోతున్నారు. 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఇక ముందు తాగారనుకో పోవటమే. అట్లాంటి మందు అమ్ముతున్నారు. ఆడ దాంట్లోకి వెళ్ళిపోతుంది డబ్బు అంతా. ఇక్కడ వీళ్ళందరూ ఊరిని ఆడ చూస్తున్నారు, పై ఇంకా కింద ఇంకా. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందంటారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఈ కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలో కొన్ని కార్పొరేషన్లు ఉన్న కార్పొరేషన్లన్నీ అభివృద్ధి పదంలో నడిచాయి అనుకోవచ్చు. ప్రతి కార్పొరేషన్ సంబంధించినంత వరకు కొంత బడ్జెట్ ఉండేది, దాంతో సబ్సిడీ రుణాలు కానివచ్చు అవన్నీ ఇచ్చేది. జగన్ గారి హయాం వచ్చినాక అన్ని కార్పొరేషన్లకి సంబంధించినంత వరకు చైర్మన్లు వాళ్ళకి సంబంధించినంత వరకు సీట్లే ఉన్నారు తప్ప అసలు కార్పొరేషన్లు పనిచేయట్లేదు చెప్పంటున్నారు. దాని మీద మీరు ఆ చైర్మన్లు కుర్చీలు కూడా అమ్మేసుకున్నారంట. వాళ్ళు అమ్మేసుకున్నారంట కుర్చీలు టేబుల్లో. ఇవి మా ఊరు చిన్నూరు. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కానీ ఏ అన్నా కానీ లోన్లు ఇచ్చింది 50 లోన్లు ఇచ్చారు 5 సంవత్సరాల్లో. 50 అంటే సబ్సిడీ 50 మందికి వచ్చింది. ట్రాక్టర్లు 5 వచ్చినాయి, ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. మా చెన్నూరులోనే అంత జరిగింది. ఇంకా పెద్దోళ్ళలో ఇంకెంత జరిగి ఉంటుంది? ఎన్ని ఎందుకు అసలు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కేటప్పుడు 200 ఉంది పెన్షన్, దిగేటప్పుడు 2000 చేశాడు. జనానికి అది కనపడుతుంది అసలు? అది ఎవరైనా చెప్పుకుంటున్నారా? తెలుగుదేశం నాయకుడు అది చెప్పి జనంలో తీసుకెళ్తున్నారా? అది తీసుకెళ్ళాలి. ముందు ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. వాళ్ళు ఎంత ట్రక్ 6000 మా ఊరు వచ్చేటికి. అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు మా ఊరు ట్రాక్టర్ వస్తే 2000 పోసేవారు ఎక్కడి నుంచి, తోటల వల్లూరు నుంచి. ఇవాళ 6000 సగం ఇసుకే వస్తుంది. ఎన్ని లోపాలు ఉన్నాయి? ఒక లోపం కాదు. అసలు వ్యవస్థలన్నీ కూలిపోయినాయి అయ్యా.
ఆలోచించినటువంటి వ్యవస్థలన్నీ కూలిపోయినాయి. ఆ వైకాపా నాయకులు వాళ్ళే కొద్దిగా కోడి పందాలు వేసుకొని ప్యాకాట ఆడుకొని క్యాసిన్ ఆడుకొని ఏదైనా వాళ్ళు తిప్పలాడు పడుకుంటున్నారు. అదే సార్, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారి హయాం వచ్చినాక అసలు దేవాలయాలకు కూడా భద్రత లేకుండా పోతుంది అంటున్నారు. సంబంధించినంత వరకు దేవాలయాల మీద దాడులు జరిగిన, దేవాలయాలకు సంబంధించినంత వరకు రథాలు కాల్ చేసినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకుండా మామూలుగా మాట్లాడిన వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంది. దాని మీద ఇవన్నీ చేసి నా మీద పెడితే నేనేం చేయను? ఇవన్నిటికీ నేను చేస్తున్నాను. నేను అక్కడ జైల్లోకి వెళ్తే నేను కొడుకోరు సావలు ఎరగాలి, ఎవరు రాడు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా కేసు పెట్టారు. ఏ ఊరు అది, అక్కడికి వెళ్తే అందరికి ఇప్పుడు అంతర్వేదిలో రథం తగలడిపోయింది. ఎట్లాంటి రథం అది? మరి ఎన్ని ఎవరు తగలబెట్టింది? వాళ్ళే తగలబెట్టించారు. ఎవరో వీటళ్ళు హిందూ తగలబెడతారు. ఇప్పుడు దాకా హిందూ మతాన్ని పోషించుకొచ్చిన వాళ్ళు వచ్చి రథం తగలబెట్టేస్తారేంటి? హిందూ తగలబెట్టరు, వాళ్ళే తగలబెట్టించారు. కావాలని చుచ్చు పెడతానికి తగలబెట్టారు. పొలాల మీద చుచ్చు పెడతారు, ఇంకో రెండు ఉన్నాయి సార్. సార్ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనిల్ నాని గారు ఎంతవరకు అభివృద్ధి చేయడం జరిగింది? చెరువులు తవ్వుకోవడంలో ఫస్ట్ ఉన్నాడు. అభివృద్ధిలో చెరువులు తవ్వుకున్నాడు, క్యాసినా పెట్టించుకున్నాడు, పేకాడుకున్నాడు, కేక్ అనౌన్స్లో ఎడ్డ పందాలు వేయించుకున్నాడు, కోడి పందాలు వేయించుకున్నాడు. అక్కడి వరకు బాగా డెవలప్ అయింది. ఇంకా ఇసుక తోలుకుంటున్నాడు. అది వరకు వాళ్ళ మనుషులే, ఎవరో కదా వాళ్ళ మనుషులు, వాళ్ళ కనుసన్నలో నడుస్తుంది. ఇంకొకటి ఎవడో అక్కడ ముట్టుకోవడానికి వీల్లేదు. అది బాబు, అది అక్కడ వరకు డెవలప్ అయింది మన నియోజకవర్గం. ఇంకేమైంది? ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకి మీ యొక్క ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు కనుక్కోవడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 170 సీట్లు గెలుస్తామని చెప్పి దీంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు. దాని మీద మీరు 175లో జగన్ గారి బదిలీ అవ్వను ముందు ఆడు ఓడిపోతాడు. బీటెక్ రవి గారి చేతిలో ఆడు ఓడిపోతాడు. ఆయన బదిలీ అయిన తర్వాత ఎవరినన్నా బదిలీ చేయమను. ముందు ఆయన్ని జగన్ని బదిలీ అవ్వమని అక్కడి నుంచి పులివెందల నుంచి. ఇతడ బీటెక్ రవి చేతిలో ఓడిపోతాడు. ఇంకా 175 సీట్లు ఎక్కడ? ఆరు సీటే లేనిదే, ఆయన సీటే అక్కడ జగన్మోహన్ రెడ్డి సీటే ఓడిపోతాడే. అది బదిలీ అవ్వకోకుండా ఇలా ఎవరో పార్థసారథి, ఇంకో సారథి ఇవన్నీ రక్షణ నిధి అంటే అక్కడ తిరువురు ఆయన మార్చాడు ఇవన్నీ. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మచిలీపట్నం ఎంపీ గారు కూడా జనసేనలోకి వెళ్ళటం జరిగింది, బాలశౌరి గారు. తెలియదు బాబు, అది జనసేన వెళ్తున్నాడు అంటున్నారు, వస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు జనసేనలోకి వస్తున్నాడు అంటున్నారు, కానీ నాకు తెలియదు అది. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా ఎన్ని సీట్లు రావచ్చు అని చెప్పి మీ అభిప్రాయం? ఎవరికి? జనసేన తెలుగుదేశం 175 వచ్చేస్తాయి అంటున్నాను నేను. 175 మళ్ళీ దాంట్లో ఆప్షన్ ఎందుకు? ఆప్షన్ లేదు అసలు. జగన్ గాడి ఓడిపోయేటప్పుడు ఇంకా గెలిచేది ఎవరు? 175 వస్తాయి. థ్యాంక్ యూ సార్.